ఆఫ్టర్నూన్ డిఎస్సి ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధిక డిఎస్సి క్లాసెస్. ఫ్రెండ్స్, మార్నింగ్ నేను విద్యా దృక్పథాల నుంచి ఒక వీడియో చేశాను. అందరూ చూసే ఉంటారు. మళ్ళీ ఎర్లీగా అంటే మార్నింగ్ అది కదా, అది ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయ్యారనుకుంటున్నాను, చూస్తున్నారనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి నేను సోషల్ మెథడ్ ఇంపార్టెంట్ టాపిక్ వాల్యూస్ త్రూ సోషల్ సైన్సెస్, ఆశయాలు, విలువలు, ఆశయాలు ఉన్నాయి కదా, అది ఆ టాపిక్ నుంచి అయితే నేను చూడండి ఇక్కడ ఇది ఓల్డ్ బిఎడ్ బుక్, తెలుగు అకాడమీ నుంచి. ఇదేమో న్యూ టెక్స్ట్ బుక్, తెలిసిందే కదా. అయితే ఈ టూ బుక్స్లో లేనిది చాలా ఇంపార్టెంట్. థంబ్నెయిల్ చూసే ఉంటారు. మార్క్ రావడానికి అవకాశం ఉంది. అవకాశం ఏంటి, ఒకసారి ఆల్రెడీ వచ్చింది 2 times. ఈ టాపిక్ నుంచి మనకైతే బిట్ వచ్చింది. అందుకనే నేను ఈరోజే ఈ టాపిక్ మీకు చేద్దామని నేను నోట్స్ ప్రిపేర్ చేసి మీకైతే చూపిస్తున్నాను. చిన్న టాపిక్కే, మార్క్ అయితే గ్యారంటీగా వస్తుంది. మాధ్యమిక స్థాయిలో సాంఘిక అధ్యయనాల బోధన ఆశయాలను ఉంది కదా, ఇదంతా సింప్లిఫై చేసి మీకు నోట్స్ ఇస్తున్నాను. చూడండి, చాలా ఇంపార్టెంట్. థంబ్నెయిల్ చూసారా? చూస్తే మీరు నోట్ చేసుకోండి. ఊరికినే చదివేస్తే ఏది రాదు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చదివేసి చూసేస్తే అప్పటికప్పుడు మర్చిపోతారు. అలా కాకుండా మీరు రాసుకున్నారనుకోండి, మైండ్లో అలా పడిపోతుంది అంతే. ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుంది అని ఇప్పుడు కూర్చుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవటం అంటూ మీరు చేయలేరు. ఆ టైంలో మనం ఏం చేయాలంటే, మీకు ఇక్కడ ఫోకస్ చేస్తూనే నేను మాట్లాడుతున్నాను. ఆ టైంలో మనం ఏం చేయాలి, బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎన్నిసార్లు బిట్స్ ప్రాక్టీస్ చేస్తే అంత గ్యారంటీగా మనకైతే గుర్తుంటుంది. సో అందుకనే నేను ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి రేపొద్దున ఈ వీడియో చేయొచ్చు, కానీ మీకు ఇది మ్యాటర్ ఎక్కడ దొరకదు కాబట్టి నేనైతే మీకు నోట్స్ చూపిస్తున్నాను. ఓకేనా? చూడండి, ఇక్కడ టాపిక్లోకి వచ్చేద్దాం. మాధ్యమిక స్థాయిలో సాంఘిక అధ్యయనాల బోధన ఆశయాలు. ఇక్కడ రాశాను చూడండి, ఓల్డ్ బిఈడి సోషల్ అకాడమీ నుంచి అని చెప్పి. ఓకేనా? మాధ్యమిక స్థాయి అంటే తెలిసింది కదా, 6th class 7th class. చరిత్ర బోధించడంలో ఆశయాలు అన్నమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మార్క్ అయితే గ్యారంటీగా వస్తుంది. అంటే మనకు అక్కడ ఉన్న మ్యాటర్ని బట్టి మనం సింప్లిఫై చేసి ఉన్నదన్నమాట. మార్పు అంటే పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు ఏవే మార్పులు జరిగినాయి అని చరిత్రలో వచ్చేది. ఐక్యత, వారసత్వం, చరిత్ర, అభివృద్ధి, ఇది మనకు తెలిసిందే కదా. ఓకేనా? ఐక్యత అనగానే ఏమనుకుంటారంటే, కింద ఆప్షన్స్లో మీరు చూసి ఇది పౌరశాస్త్రానికి సంబంధించిందేమో, సివిక్స్కి సంబంధించిందేమో అనుకుంటారు. అలా అనుకోకండి. ఐక్యత, ఓకేనా? ఐక్యత, నెక్స్ట్ అభివృద్ధి, ఇవన్నీ చరిత్రకు సంబంధించినవి. ఓకే, ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా మీకు చూపిస్తాను, కొంచెం క్లారిటీ ఉంటుంది. అంటే చూడండి, మార్పు అంటే ముందు నుంచి, ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు మానవ పరిణామంలో ఏమేమి మార్పులు జరిగినాయి అది. ఐక్యత అంటే నాగరికత నిర్మాణంలో మానవ జాతి ఐక్యత, అవగాహన ప్రాముఖ్యం. వారసత్వం అంటే మన దేశ సాంస్కృతిక వారసత్వ అభివృద్ధి ఎలా జరిగింది అది. చరిత్ర ఇది చరిత్ర బోధించడంలో కాబట్టి మనకు తెలిసింది. నెక్స్ట్ అభివృద్ధి, చూడండి ఇక్కడ కొత్తగా ఉంది. మీరు ఓకే, మానవ జాతి అభివృద్ధిపై వివిధ సంస్కృతుల ప్రభావాన్ని అవగాహన చేసుకోవడం. నెక్స్ట్ వచ్చి భూగోళ శాస్త్రం. ఇది కొంచెం కష్టంగా ఉండదు. భిన్నాంశాలు అంటే ఏంటి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భౌగోళిక ఆర్థిక అంశాలు ప్రత్యేకత ఉంటుంది కదా. అంటే భిన్నమైన ప్రాంతాలు ఉంటాయి కాబట్టి భూమి మీద అన్నీ ఒకే రకంగా ఉండవు కదా, కాబట్టి భిన్నాంశాలు. నెక్స్ట్ మానవ జీవనం అంటే ఏంటి, ఒక ప్రాంతంలో ఇప్పుడు సపోజ్ భూమధ్యరేఖ ప్రాంతంలో మనిషి జీవితం ఎలా ఉంటుంది, నెక్స్ట్ ధ్రువ ప్రాంతాల్లో ఎలా ఉంటుంది, సమశీతోష్ణ మండలంలో ఎలా ఉంటుంది, ఇలా అనమాట. ఒక్కొక్క ఆర్థిక సాంకేతిక అభివృద్ధి ఎలా ఉంటుంది, ఇవన్నీ మానవ జీవనం. నెక్స్ట్ పరస్పర ఆధారం అంటే భౌగోళికంగా భిన్నత్వం ఉన్న ప్రాంతాలు పరస్పరం ఎలా ఆధారపడతాయనే అభివృద్ధిని సాధిస్తాయని చూపించేది భూగోళ శాస్త్ర బోధన ఆశయాలు. నెక్స్ట్ సాధారణీకరణాలు అంటే ప్రపంచ సమస్యల ప్రజల పట్ల అవగాహన కలిగిస్తుంది. సాధారణీకరణం అన్నమాట. ఈ నైపుణ్యం ఉంటే ప్రపంచ దేశాల ప్రజల సమస్యల పట్ల అవగాహన తీసుకొస్తుంది. నెక్స్ట్ పౌరనీతి బోధన ఆశయాలు. ఇది పౌరసత్వం, మనకి ఈజీగానే ఉంటుంది. అవగాహన UN అంటే ఐక్యరాజ్య సమితి. అవగాహన అంటే ఏంటి, వివిధ సాంఘిక రాజకీయ సంస్థల పట్ల అవగాహన అనమాట. వాటి విధులు ఎలా తెలుసుకుంటాము, ఎలా పనిచేస్తున్నాయి, ఇవన్నీ ఒక అవగాహనకు రావడం. ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచ శాంతిని కాపాడటంలో ఐక్యరాజ్య సమితి మనకి ఏ విధంగా దోహదం చేసిందనేది.
ఓకే, నెక్స్ట్ చూడండి. అర్థశాస్త్రంలో బోధనా ఆశయాలు. ఇది ఈజీగానే ఉంటుంది, మీరు అందరూ గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్థిక సమస్యలు అనేవి వస్తే అది అర్థశాస్త్ర టాపిక్. ఆదాయం ప్రయోజనం అర్థశాస్త్రం. భావి జీవన మార్గాన్ని, ఇది కొత్తగా ఉంది, భావి జీవన మార్గాన్ని ఎలా నిర్ణయించుకోవడం అనేది. ఓకే, నెక్స్ట్ ప్రస్తుత ఆర్థిక విధానాలు, అవగాహన, నైపుణ్యం. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే మార్క్ గ్యారెంటీ. అందుకే ఇప్పటికిప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసి మీకైతే నోట్స్ ఇస్తున్నాను. చాలా ఇంపార్టెంటు. ఇంత దగ్గరగా ఏది ఈ టెక్స్ట్ బుక్లో అయితే, న్యూ టెక్స్ట్ బుక్స్లో అయితే లేదు, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కూడా లేదు. ఓకేనా, కావాలంటే మీరు టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, క్లియర్గా లేదు. సో ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే మీకేమవదు, ఇంకొంతమంది చూస్తారు, ఎక్కువ మంది టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు చూస్తారనమాట, ప్రిపేర్ అవుతారు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.